విజయవాడ నగర ప్రజలకు విజ్ఞప్తి. ముఖ్యంగా సింగనగర్, కండ్రిక, పైకాపురం, వైఎస్ఆర్ కాలనీ, న్యూఆర్ఆర్పేట, పాతరాజేశ్వరిపేట, విద్యాధరపురం ఉన్న ప్రజలు చాలా ఆందోళనకి గురవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. వివిధ రకాల ప్రచారాలు జరుగుతున్నాయి. పుకార్లను ఎవరు నమ్మవద్దు. బుడమేరుకు వరద వస్తుందని చెప్పి ప్రజలను భయభ్రాంతులను చేసేటువంటి ప్రచారం వస్తున్నటువంటి నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గౌరవనీయులు లక్ష్మీషా గారితో మాట్లాడిన తరువాత నేను ఈ వీడియో ద్వారా ప్రకటన చేస్తున్నాను. ఇది పూర్తిగా బుడమేరు వరద రావటం అనేటువంటిది అసత్యం. వెలగరేరు రెగ్యులేటర్ వద్ద కేవలం 2 అడుగుల నీరు మాత్రమే నిలబడి ఉన్నది. కృష్ణానదికి మాత్రం 5 లక్షల క్యూసెక్కుల వరద నీరు సముద్రంలో కలుస్తున్నది. బుడమేరుకు సంబంధించి ప్రస్తుతానికి ఎలాంటి ప్రమాదము కూడా లేదని కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. 11 అడుగులు నీరు వెలగరేరు రెగ్యులేటర్ వద్ద చేరితేనే లాకులు ఓపెన్ చేస్తారు. 8 అడుగుల దగ్గర చేరిన తర్వాత ప్రకటన హెచ్చరిక జారీ చేయటం జరుగుతుంది. కాబట్టి ఇవాళ ప్రస్తుతానికి ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కూడా ఈ రోజున బుడమేరుకు సంబంధించి లేదు. అందువల్ల ప్రజలు దీన్ని కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారి ప్రకటనని పరిగణలోకి తీసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే డాబాకోట్ల సెంటర్లో సింగనగర్ పడవలు వచ్చినవి. అది డిజాస్టర్ మూమెంట్. ప్రకృతి వైపరీత్య నివారణ సంస్థ ముందస్తు చర్యగా బుడమేరులో ఉన్న పేరుకుపోయినటువంటి ఎప్పుడో చేయాల్సినటువంటి పని అది. కానీ చాలా ఆలస్యంగా ఇప్పటికైనా సంతోషం తూటిగాడ తీయటానికి, గుర్రపు డెక్కలను తొలగించటానికి ఆ పడవల్ని తీసుకురావడం జరిగింది. ఇన్ కేసు రేపు భవిష్యత్తులో దేనికైనా అది ఉపయోగిస్తానికి జరుగుతున్నది. అందువల్ల పడవలు వచ్చినాయి అని చెప్పి డాబాకోట్ల సెంటర్కి పెద్ద ఎత్తున ప్రజలు భయభ్రాంతులు అవుతున్నటువంటి పరిస్థితి రీత్యా ఎవరో దయచేసి అటువంటిది మన బుడమేరుకు వచ్చే పరిస్థితుల వరద వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఎప్పుడు వస్తుంది బుడమేరుకి? ఏకొండూరు, మైలవరం, పులివాగు, చిన్ననందిగామ, చంద్రగూడెం ఈ ప్రాంతాల్లో ఎగువ గంపలగూడెం, రెడ్డిగూడెం ఇటు బాగా తీవ్రమైన వర్షాలు కురిసినప్పుడు పాలేరు, మున్నేరు నదుల నుంచి వాగు నుంచి వచ్చేటువంటి నీరు, ఈ వాగు నుంచి వచ్చేటువంటి వాటర్ వల్ల అప్పుడు బుడమేరుకి తీవ్రమైనటువంటి వరద వచ్చేటువంటి అవకాశం ఉంటుంది బుడమేరు వాగు. అందువల్ల ప్రస్తుతానికి ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి లేదు. ప్రజలు విశ్వసించండి. కలెక్టర్ గారు వాస్తవాన్ని చెప్పడం జరిగింది. కాబట్టి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ చెప్పిన దాన్ని నమ్మాల్సినటువంటి అవసరం ఉన్నది. మనకు ఎటువంటి ఇబ్బందికరమైన లేదు. ప్రజలు ధైర్యంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. అందువల్ల ఈ బుడమేరుకు ఎటువంటి వరద లేదని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. దోనేపూడి శంకర్, ఎన్టీఆర్ జిల్లా సిపిఐ కార్యదర్శి.